పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నాణ్యమైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి 12,60,00,000 రూపాయల నిధులు కేటాయించి నాబార్డు యొక్క సాయంతో ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం. సంవత్సరంన్నరలో పూర్తవలసిన పనులు ప్రభుత్వం మారింది. పూర్తి చేయడం మాట నుంచి చేసినటువంటి పనులు కూడా నాణ్యత లేకపో మేము మొన్న 24లో గెలిచిన తర్వాత వెళ్తే ఎక్కడికక్కడ లీకేజీలు సీపేజీలతోటి ఏదైతే వరండాల్లోనూ లోపల ఏదైతే హాలుల్లోనూ అడుగున్నర నీళ్లు కలెక్టర్ గారితో సహా మేము చూసి మళ్ళీ అవన్నీ కూడా స్లాబ్లు స్లోప్లు అన్ని మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి రిపేర్లు చేసి ఏదైతే పగుళ్ళు కూడా వస్తున్నాయని అంటే వాటిని కూడా మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ ఒక ప్రభుత్వ ఆసుపత్రి అని అంటే ఒక కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే విధంగా ఉండాలనే ఆలోచనతోటి మళ్ళీ ఆర్కిటెక్చర్ని కూడా దీనికి పెట్టుకుని ఒక డిజైనింగ్ చేసుకుని ఒక కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా దాన్ని తీర్చిదిద్దడమే కాకుండా దానికి అవసరమైనటువంటి ల్యాండ్స్కేపింగ్ ఏదైతే ఉందో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలనేటువంటి ఆలోచనతోటి మళ్ళీ దానికి ఒక 1,50,00,000 రూపాయలు అదనంగా మొన్ననే ఏదైతే మరి ఏలూరు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ నుంచి కూడా మన నిధులు తెచ్చి టెండర్లు పిలిచి ఆ పనులు కూడా ప్రారంభించబోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండానే మళ్ళీ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా దాని నుంచి కూడా దగ్గర 1,50,00,000 రూపాయలు పైబడి సిఎస్ఆర్ ఫండ్స్ను కూడా దానికి కూడా మేము త్వరలోనే అవి కూడా నిధులు మంజూరు చేసేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా పాలకొల్లు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అడుగడుగునా కూడా మేము అధికారులకు వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ పనుల్ని పరిగెట్టించి త్వరితగతంగా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ అందరం కూడా ప్రతి నిత్యం కూడా పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.